శ్రీమతే నమః. మహాశివరాత్రి వస్తుంది కదా, పూజ ఎలా చేసుకోవాలని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. మహాశివరాత్రి రోజు ఏం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. రేపు 26వ తారీఖున మహాశివరాత్రి. ఆ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసిన తర్వాత మీకు బిల్వ దళాలు దొరికితే చక్కటి బిల్వ దళాలు తెచ్చుకోండి. లేతగా ఉండాలి బిల్వ దళాలు. అవి తెచ్చుకుని మీ ఇంట్లో శివలింగం ఉంటే ఒక ప్లేట్ లో పెట్టుకుంటారు కదా, ఎలాగో నిత్యాభిషేకం చేసుకునేందుకు, అలా నిత్యాభిషేకం చేసుకునేందుకు ప్లేట్ లో పెట్టుకున్న ఆ శివలింగానికే బిల్వ దళాలతో అర్చన చేసుకోండి. మరి అర్చన చెయ్యాలి అంటే ఎలాగా? రుద్ర నమక చమకాలతో మీరు చెయ్యాలి అంటే స్వరం వచ్చి ఉండాలి, అలాగే ఉపనయనం అయ్యి ఉండాలి. అలా ఉపనయనం కాని వాళ్ళు రుద్ర నమక చమకాలతో చేయకూడదు. కానీ నమక చమక స్తోత్రాలు ఉంటాయి. ఆ నమక చమక స్తోత్రాలతో ఎవరైనా చేసుకోవచ్చు, అభ్యంతరమేం లేదు. ఆ నమక చమక స్తోత్రాలు రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసాము, ఒకసారి చూడండి. నమక చమక స్తోత్రాలు కూడా నాకు రావు, అప్పుడు ఏం చేయాలి? శివాయ నమః అండవచ్చు కదా, నమ శివాయ అండవచ్చు కదా, లేదు అంటే పరమేశ్వర అండవచ్చు కదా. ఏది మనసుకి తట్టి నేను ఇలా అనుకుంటాను, నేను ఇలా చేస్తాను అని మీకు మనసులో అనిపిస్తుందో అదే నామాన్ని పట్టుకోండి. శివాయ నమః గాని, నమ శివాయ గాని, శివాని గాని, పరమేశ్వరాని గాని మీ ఇష్టం. దానితోటే స్వామి వారికి అర్చన చేసుకోండి. బిల్వదళాలు దొరికాయనుకోండి, చక్కగా ఒక 108 బిల్వదళాలు తెచ్చుకోండి. తెచ్చుకుని మీరే అర్చన చేసుకోండి. లేదు అంటే ఇంట్లో పరిశుభ్రమైన నీళ్లు ఉంటాయి కదా, అవే తెచ్చుకోండి. తెచ్చుకుని చక్కగా స్వామివారి ముందు కూర్చుని 108 సార్లు శివాయ నమఃనో, నమ శివాయానో, లేదు అంటే శివానో మీరు అభిషేకం చేసుకోండి. తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉంటారనమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం కూడా జరిగే అర్చనలు అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు సాయంత్రం ప్రసాదాన్ని తీసుకుంటారు. మీరు అలా ఉండగలము అనుకుంటే పొద్దున్నుంచి ఏమీ తీసుకోకుండా సాయంత్రం కూడా పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు నైవేద్యంగా సమర్పణ చేసిన దాన్ని ప్రసాదంగా తీసుకోండి. లేదు మేము ఉండలేము, పూజ మాత్రం మేము చేసుకుంటాము అంటే పొద్దున్న ఎలాగో అభిషేకం చేసేసుకుంటారు కదా ఇంట్లో. అభిషేకం అయిపోయిన తర్వాత అన్నం తినకుండా ఉపవాసం ఉంటాము, పలహారం తీసుకుని ఉండగలము అని అనుకుంటే పలహారం తీసుకోవచ్చు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఏమీ లేకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోండి. పోనీ పలహారం కాదు, పళ్ళు తీసుకుని ఉండొచ్చు, మేము అలా ఉండగలము, సాయంత్రం నివేదన చేసిన తర్వాత అప్పుడు మేము ప్రసాదాన్ని తీసుకుంటాము అని అంటే పొద్దున్నుంచి మీరు పళ్ళో ఫలాలో ఏవో తీసుకుని సాయంత్రం నివేదన చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. సాధారణంగా శివరాత్రికి జాగరణ చేస్తారనమాట. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి జాగరణ ఉంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది ఆధ్యాత్మిక పరంగా కాదు, శారీరక పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఆరోగ్య సంబంధమైనవి ఎన్నో సూక్ష్మాలు ఉన్నాయి పొద్దున్నుంచి ఉపవాసం చేసి రాత్రి జాగరణ ఉంటే. అందుకే ఏకాదశి రోజు కూడా చూడండి, ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయమంటారు. అందుకే అనమాట. మీరు జాగరణ చేయగలిగితే చెయ్యండి, లేదు అంటారా హాయిగా మీరు స్వామివారికి సాయంత్రం ఎలాగో పూజ చేసేసుకుంటారు కదా, ప్రసాదం తీసుకుంటారు కదా, స్వామి నాకు ఇంతే శక్తి ఉంది, నేను ఇంతే చేయగలను అని నమస్కారం పెట్టుకుని మీరు నిద్రపోవచ్చు. ఏదైనా సరే భక్తిగా మనం ఆచారాలు పాటిస్తూ స్వామివారి పాదాలు పట్టేసుకున్నాము అని అనుకోండి, స్వామివారి అనుగ్రహం ఉంటుంది. మనకి వీలైనంత చెయ్యాలన్నమాట. మనకు ఓపిక ఉండి కూడా నా వల్ల కాదు, నేను చేయను, మూర్ఖత్వం అని కొట్టి పారేస్తే మనం ఏం చేసినా ఫలితం ఉండదు. కానీ మనకు ఓపిక లేకపోయినా మనం భోజనం చేసేసి నిద్రపోయినా సరే మన మనసంతా పరమేశ్వరుడు పాదాల దగ్గరే పెట్టామని అనుకోండి, అది పూజే. అలాంటి పూజే భగవంతుడు కోరుకుంటాడు అనమాట. మీకు వీలుంటే ఆ రోజు శివాలయానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ కనీసం ఒక్క అరగంట సేపు అక్కడ గడిపి రండి. ఆ రోజు శివాలయంలో ప్రదక్షిణం చేసిరండి. కనీసం ఒక్క 11 ప్రదక్షిణలైనా చేసిరండి. అది ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందంటే మన కర్మలని కరిగించేస్తుంది అనమాట. మనం గొడ్డలతో దెబ్బ తినాలని ఉంటుంది, కానీ మనం చేసే కొన్ని మంచి పనుల వల్ల గొడ్డలితో దెబ్బ తినక్కర్లేకుండా కుండు సూదితో గుచ్చుకునేటట్లుగా పోతాయి అన్నమాట. మనం ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. అలానే ఈ అభిషేకం చేసేటప్పుడు కూడా కొన్ని పుష్పాలతో చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి.
మనకి ఉమ్మెత్త పూలు, పంచదార అని, అలాగే బియ్యం అని, అన్నం అని, వీటన్నిటితో అభిషేకాలు చేస్తారు. ఒక్కొక్క కోరికతో ఒక్కొక్క అభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేస్తే దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి. సంతానం లేని వాళ్ళు ఉమ్మెత్త పూలతో ప్రతిరోజు 108 ఉమ్మెత్త పూలు తీసుకుని స్వామివారికి గనక అర్చన చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని శివపురాణంలో కనిపిస్తుంది. అలానే జాజి పువ్వులు ఉంటాయి కదా, జాజి పువ్వులతో ప్రతిరోజు 108 జాజి పువ్వులతో పరమేశ్వరుడికి అర్చన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైనా అయితే ఆ గొడవలు సద్దుమణిగి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పి చెప్తారు. అలాగే తేనెతో అభిషేకం చేస్తే పిల్లలకి చక్కటి ఆరోగ్యము, చక్కటి విద్యా బుద్ధులు వస్తాయని చెప్పి చెప్తారనమాట. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది. ఇవేమి దొరకకపోయినా బిల్వ దళాలతో అర్చన చేయండి. బిల్వ దళాలు కూడా దొరకకపోతే నీటితో అర్చన చేయండి. అసలు మా ఇంట్లో శివలింగమే లేదండి అనుకుంటారా? చక్కగా గుడికి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు గడిపిరండి. గుడికి వెళ్ళడానికి కూడా మాకు కుదరదండి అంటారా? హాయిగా శివ శివ అని స్మరణ చేసుకోండి. ఇవన్నీ ఎప్పుడు అంటే నిజంగానే మనకి కుదరదు అని అనుకున్నప్పుడు అనమాట. మనకి కుదిరినా గానీ అమెండ్మెంట్స్ అన్ని బాగున్నాయి అని అనుకోండి, భగవంతుడు కూడా అమెండ్మెంట్స్ పెడతాడనమాట. వీలైనంత వరకు ఇంకొకరిని బాధ పెట్టకుండా చేసుకోండి. అలానే శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు అభిషేకం చెయ్యాలా అని అడుగుతున్నారు. ఆకలి వేస్తే ప్రతిరోజు అన్నం తింటం లేదా? దాహం వేస్తే ప్రతిరోజు మంచినీళ్ళు తాగట్లేదా చెప్పండి? అలాగే శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు అభిషేకం చేసే తీరాలి. మరి ఇంట్లో లేనప్పుడు, మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవత అర్చన ఎలా చెయ్యాలి అని అడుగుతారు. ఇంట్లో లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అంటే మనతో పాటుగా ఊరు వెళ్తే తీసుకెళ్తాము. లేదు అని అనుకోండి, చక్కగా ఆ శివలింగాన్ని ఏమో ప్లేట్లో నీళ్లు పోసి శివలింగాన్ని పెట్టేసి అక్కడే కాస్త బియ్యము పెసరపప్పు కలిపేసి చిన్న డబ్బాలో అక్కడ పెట్టేయండి. మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత అవన్నీ శుభ్రం చేసేసి ఈ పప్పును బియ్యం ఉన్నాయి కదా, దాన్ని మీరు వండేసుకుని స్వామివారికి నివేదన చేసేయండి. శ్రద్ధగా భక్తిగా ప్రతి నిత్యం ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో వాళ్ళకి ఎటువంటి చింతలు ఉండవు. ఆ చింతలన్నీ నెమ్మదిగా దూరం అయిపోతాయి. రుద్రాభిషేకం చేయించుకోలేని వాళ్ళు కనీసం జన్మ నక్షత్రం రోజు గాని, మాస శివరాత్రి గాని మీరు దేవాలయంలోకి వెళ్ళి అభిషేకము అర్చనలు చేయించుకునే అలవాటు పెట్టుకోండి. మనకి అన్నీ ఉన్నాయని అనుకుంటాం, కానీ ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. భగవంతుడి పాదాలు మనకిప్పుడు శక్తి ఉన్నప్పుడే, భగవంతుడు మనకిప్పుడు శక్తి ఇచ్చినప్పుడే భగవంతుడి పాదాలు ప్రయత్నపూర్వకంగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే రేపన్న రోజు మనం పట్టుకోలేని స్థితి రావచ్చు, చెప్పలేము. ఆ రోజున అరే ఇది దానికి ఓపికన్న రోజు నన్ను పట్టుకుంది, ఇప్పుడు పాపం దానికి ఓపిక లేదు, అప్పుడు మనం అనుగ్రహించాలి కదా, మన కరుణ చూపించాలి కదా అని అప్పుడు భగవంతుడు మన కోసం దిగి వస్తాడనమాట. వీలైనంత వరకు ఇంకొకరిని బాధ పెట్టకుండా పూజ చేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఇంకొకరికి మనం సహాయపడదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.